రేవంత్ సర్కార్ అలసత్వంపై అన్నదాత మండిపడుతున్నాడు. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంపై కన్నెర్ర చేస్తున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వడ్లు కొనుగోలు చేయాలంటూ అన్నదాతలు పలుచోట్ల నిరసనకు దిగుతున్నారు. కొనుగోలు ప్రారంభించాలంటూ రాజాపేట మండలం సింగారంలో రైతులు వడ్ల బస్తాకు నిప్పు పెట్టారు. అనంతరం ధర్నాకు దిగారు. నెల రోజులవుతున్నా ధాన్యం కాంటాలు వేయడం లేదని, ఇంకా ఎన్ని రోజులు పడికాపులు కాయాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, నెల రోజులు దాటినప్పటికీ కూడా కాంటాలు పెట్టడం లేదని ఆగ్రహించిన రైతులు ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టారు కదా. ఇంత దారుణమైన సంఘటన యాదాద్రి జిల్లాలో జరిగినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి రాము? ఇంకా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటి వరకు 50% కూడా ధాన్యం అనేది కొనుగోలు కాలేదు. జిల్లా వ్యాప్తంగా 4 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తే ఇప్పటి వరకు 2 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. ఇంకా 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎక్కడికక్కడ కూడా కొనుగోలు కేంద్రాల్లోనే పేరుకుపోయింది కుప్పలు తెప్పలుగా. దీంతో కడుపు మండినటువంటి రైతులు రోజొక చోట ధర్నాలు రాసురోపులు చేస్తూ రోడ్డెక్కుతూ తమ బాధ వెళ్ళబోసుకుంటున్నారు. ఈ రోజు కూడా రాజపేట మండలం సింగారం గ్రామంలో అక్కడ ఉన్నటువంటి పిఎస్సిస్ కొనుగోలు కేంద్రం ముందు ధాన్యం ఆరబూసి ధాన్యం కుప్పలతో అక్కడ ఉన్నటువంటి బస్తాలు వేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ధాన్యం బస్తాలకు నిప్పు కూడా పెట్టడం జరిగింది. ఎంతో కష్టపడి 6 గంటలు కష్టించినటువంటి పంచగా నిప్పు పెట్టుకుని నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే రైతుల కళ్ళలో అయితే కన్నీళ్లు మనకు కనపడతా ఉంది. తమ కడుపు మంటతో ఈ విధంగా చేస్తా ఉన్నాం. ప్రభుత్వానికి ఇప్పటికైనా సరే తమ బాధ తెలియాలి. ఇప్పటికైనా సరే కొనుగోలు అనేది వేగంగా జరపాలంటూ కూడా సింగారం గ్రామ రైతులతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల రైతులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సింగారం గ్రామంలో పిఎస్సిస్ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల 4 గ్రామాల నుంచి రైతులందరూ కూడా అక్కడికి ధాన్యం తీసుకొచ్చారు. రోజుకు 1 లారీ 2 లారీలు మాత్రమే కాంటాలు వేస్తా ఉన్నారు. కుప్పలు తెప్పలుగా ధాన్యం అంతా కూడా పేరుకుపోయింది. ఈ ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రాలను దాదాపు 2000 బస్తాల ధాన్యం ఎక్కడికక్కడ కూడా కాంటా వేసి ఉంచారు. కానీ దాన్ని లిఫ్ట్ చేయట్లేదు, అన్లోడ్ చేయట్లేదు. లారీలు లేవని చెప్తా ఉన్నారు, హమాలీలు లేరని చెప్తా ఉన్నారు. అధికారుల వారు కూడా తమ కంచు మేలు కూడా కనపడలేదని కూడా చెప్తున్నారు. ఆలేరు నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే పేర్లే కూడా ఏది కూడా పట్టించుకోవట్లేదు. తాము రోజు చోట ధర్నాలు చేస్తా ఉంటే పోలీసులు వచ్చి బెదిరిస్తున్నారు. కానీ ధాన్యం కొనుగోలు మాత్రం జరగట్లేదంటూ కూడా రైతులు వాపుతున్న పరిస్థితి యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉంది. ఈ సింగారం గ్రామం కలెక్టరేట్ కి కూతవేడి దూరంలోనే ఉంటుంది. పక్కన కలెక్టర్ ఉంటారు, మార్కెటింగ్ శాఖ అధికారులు ఉంటారు. అయినప్పుడు కూడా తమ కోరు మాత్రం వాళ్ళకి అర్థం కావట్లేదు. తమ బాధ మాత్రం ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. కలెక్టర్ రోజు చోట తిరుగుతుందని చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి విధంగా ఉంది. అధికారుల లెక్కలు తప్పుగా ఉంటున్నాయి. ఇప్పటివరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో సగం మాత్రమే ధాన్యం కొనుగోలు చేశారు. అధికారులు మాత్రం ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేస్తున్నాం, ఇంకా 10% మాత్రమే ధాన్యం ఉందని తప్పుడు లెక్కలు చెప్తున్నారంటూ కూడా అధికారుల పైన రైతులైతే మండిపడుతున్నారు. ఇప్పటికైనా సరే వెంటనే కొనుగోలు జరపాలి. ఈ రోహిణి కాలం వచ్చింది. మరొక వారం 10 రోజుల్లో ఋతుపవనాలు కూడా వస్తాయి. వానాకాలం సీజన్ కూడా ప్రారంభమవుతుంది. ఇంకెప్పుడు తమ ధాన్యం అమ్ముడుపోతుంది, ఇంకెప్పుడు తమ పెట్టుబడులు తీసుకోవాలి. ఈ పండించినటువంటి పంటకి అప్పులు చేసుకున్నాం, ఈ అప్పులు కూడా తీసుకోవాలి. వచ్చే వానాకాలం సీజన్ సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా మేము చేసుకోవాలి. ఈ పంట అనేది వెంటనే కొనుగోలు చేస్తే పెట్టుబడులతో పాటు వచ్చేటువంటి వానాకాలం సీజన్ కూడా మేము సన్నద్ధం కావడానికి అవకాశం ఉంటుందంటూ కూడా రైతులు వాపోతూ ఉన్నారు. లేనట్లయితే హైదరాబాద్ వరంగల్ రహదారిపైన మరొకసారి ధర్నా నిర్వహిస్తాం. అధికారులు వచ్చేంత వరకు కూడా తాము కదిలేదంటూ కూడా సింగారం గ్రామ రైతులు అయితే భీష్మించి కూర్చున్నారు. రైట్ రాము, థ్యాంక్ యూ.